UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నా అనుభవమే నా ధైర్యం, నా క్రియేషన్, నేను నేర్చుకున్న వర్క్ వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు నేను కెమెరా యాంగిల్లో నేర్చుకోవడం, తర్వాత లైవ్లో నేర్చుకోవడం, ప్లస్ డిఫరెంట్ ఆఫ్ మేకప్స్ తెలుసుకోవడం, దీని మీద ఒక రీసెర్చ్ లాగా మేము ప్రతిదీ చేయగలుగుతాం. అదే నా ధైర్యం. వాళ్ళు రావడానికి ఫస్ట్ ఇష్టపడడం అనేది నా ధైర్యం. ఏంటంటే నాకున్న అనుభవమే. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంటర్ కంప్లీట్ అయినా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత కొంతమంది అంటే ఏదైనా ఒక ప్రొఫెషనల్ వర్క్ నేర్చుకుందాము, టెక్నికల్గా ఏదైనా ఒక వర్క్ నేర్చుకుని వెళ్దామని అంటే కొంచెం స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, ఏదైనా టెక్నికల్ వర్క్ నేర్చుకున్నాం. అటువంటి వారికి ఇది బాగా యూజ్ అవుతుంది కదా. ఒక ఐటీ ప్రొఫెషనల్ లాగా ఫీల్ కావచ్చు. ప్రతి లేడీ కూడా 1 lakh సంపాదిస్తున్నారు సార్. ఈరోజు సోషల్లో వాళ్ళకి ఒక ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వీళ్ళకి ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు అవేర్నెస్ పెరగడం, ఒక డిజిటల్ మార్కెటింగ్. కొంతమంది అకాడమీస్ ఇన్ని రకాలు ఉన్నా కానీ మీరు ఒక మంచి డేర్గా వచ్చి మీరు ఒక మంచి సినిమాటిక్గా మంచి మంచి ట్రిక్స్తో ఎలా చెప్పగలుగుతున్నారు అలాగా? అంటే సార్ మన కళ్ళ ముందు చాలామంది ఎగ్జాంపుల్ పెద్ద ఇన్స్పిరేషన్ పీపుల్స్ని చూసుకున్నా నేను. చాలామంది ఇండస్ట్రీలో జబర్దస్త్ షోకి వాళ్ళు నార్మల్గా వచ్చి సెలబ్రిటీ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంతకుముందు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలామంది అప్పటికప్పుడే ఒక 2 ఎపిసోడ్లో వాళ్ళు ఎలివేషన్ కావడం, వాళ్ళు సెలబ్రిటీ కావడం అనేది. అంటే ఇక్కడ ఏంటంటే టాలెంట్ ఉన్నోడికి ఎక్కడ సమాధి లేదు. అయితే ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న కాస్మెటిక్స్ మెటీరియల్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ ప్రొడక్ట్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు అసలు? మన ఇండస్ట్రీలో ఇప్పుడు లాంగ్ లాస్ట్ మేకప్ వాడుతున్నాం మనం, అలాగే వాటర్ ప్రూఫ్ మేకప్ వాడుతున్నాం, అలాగే ఒక గెటప్ వైజ్గా, స్కిన్ టోన్ వైజ్గా ఏవైతే ప్రొడక్ట్స్ వాడుతున్నామో ఆ ప్రొడక్ట్స్నే వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆడపిల్లలు, నాకు 2 ఆడపాపలు, ఐఎమ్ వెరీ హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళు ఎంత స్థాయికి వెళ్తే మనకంత బ్లెస్సింగ్స్ సార్. ప్రతి ఆడపిల్ల కూడా నెలకు 50,000 సంపాదించాలి, అది నా డ్రీమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ రావడం జరిగింది. ఆయన వచ్చేటప్పటికి వేణు గారు. ఆయన కూడా దృశ్య అకాడమీ నుంచి ఆయన రావడం జరిగింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదే దృశ్య అకాడమీ అంటే ఏంటి, అసలు అక్కడ ఏం చేస్తారనే విషయాన్ని అయితే ఆయనైతే చెప్పిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. వెల్కమ్ టు హిట్ టీవీ అండి. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, ఇప్పుడు దృశ్య అకాడమీలో అసలు ఏం నేర్పిస్తారు, ఏం చెప్తారు అక్కడ? ఫస్ట్ ఒకసారి నాకు బ్రీఫ్గా చెప్పాలి. దృశ్య అనేది మేకప్ ట్రైనింగ్ అకాడమీ సార్. అది ఓకే. దాంట్లో హెయిర్ స్టైల్, మేకప్, శారీ ట్రాపింగ్. ఓకే. అంటే ఇప్పుడు పెళ్ళి ప్రోగ్రామ్స్కి ఒక పెళ్లి కూతురు రెడీ చేయడానికి హెయిర్ స్టైల్, మేకప్, శారీ ట్రాపింగ్. అలాగే షూట్ వైజ్గా కూడా, అంటే సెలబ్రిటీస్కి, హీరోయిన్స్కి, ప్లస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లకు చేయడానికి. అలాగే ఇది కాకుండా మళ్ళీ ఫ్యాషన్ షోస్కి, అంటే మోడలింగ్స్కి, ఓకే, అలాగే చిన్న చిన్న పార్టీ మేకప్లకి, ఇలాంటి. ఓకే సార్. అంటే జనరల్గా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మంచిగా అందంగా కనిపించాలి అని చెప్పని అనుకుంటే మనం మేకప్ అనేది ఖచ్చితంగా చూస్తాం. ఇప్పుడు సినిమాల్లో కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ చూస్తున్నప్పుడు అబ్బా ఏంటారు ఇంత అందంగా ఉన్నారని చెప్పని అనుకుంటారు. కొన్ని ఏంటంటే మేకప్తోనే చాలా మెస్మరైజ్లు చేస్తూ ఉంటారు. సో అలాగా ఇందులో ఇంకా డిఫరెంట్గా కూడా మీరు ఏం చేస్తారా? డెఫినెట్గా సార్. అంటే ఒక పూర్ పర్సనాలిటీని కూడా ఒక గ్లామర్ పర్సనాలిటీగా చేయగలుగుతాం. డెఫినెట్గా. ఇంకోటి ఏంటంటే కెమెరా వైజ్గానే చేయాల్సింది వస్తుంది. ఎందుకంటే ప్రతి ఈవెంట్కి కెమెరా అనేది కంపల్సరీ. అంటే వీడియో షూట్స్ కానీ, కెమెరాస్ కానీ, లైటింగ్ సెన్స్ మనకు. కాబట్టి ఏంటంటే వాళ్ళకు ఉన్న నార్మల్ గ్లామర్ని కూడా మనం హైలీ గ్లామర్గా కూడా చూపించవచ్చు. ఓకే. డిఫరెంట్గా. ఇప్పుడు నేను నేర్చుకున్నది షూటింగ్ ఫీల్డ్ కాబట్టి 90 years చేయొచ్చు, 9 years కూడా చేయొచ్చు మేకప్. అంటే ఏది గ్రాఫిక్స్ లేకుండా, సీజీ వర్క్ లేకుండా. ఇప్పుడు భారతీయుడు ఉంది, భారతీయుడిని ఎలాగ ఏ గెటప్స్తో అయితే ఎట్లా చేయగలిగినారో
అట్లాగా డిఫరెంట్ ఆఫ్ పర్సనాలిటీతో కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే సార్. అంటే మేకప్లో ఒక పేషెంట్గా చూపించవచ్చు, ఒక హీరోయిన్గా కూడా చూపించవచ్చు, సేమ్ పర్సనాలిటీనే. అంటే ఇలాంటి ట్రైనప్ కావడం అనేది మా అదృష్టం. అది సూపర్ సార్, సూపర్ సార్. రైట్. అంటే మీరు ఎప్పుడు అసలు ఈ రంగంలోకి రావడం జరిగింది, అసలు ఏ విధంగా వచ్చారు, ఏ ఆలోచనతో వచ్చారు, ఫస్ట్గా అసలు ఎక్కడ పడింది అడుగు? యాక్చువల్గా సినిమా అనేది చాలా పిచ్చి సార్. అంటే ఎప్పుడు అదే ఇమాజినేషన్లో ఉండేవాడిని. ఇంకా ఎవరు మాట్లాడుతున్నా, ఎవరు చేస్తున్నా, ఏం చేస్తున్నా ఒక సినిమా అనే ప్రపంచంలోనే ఉండేది. అది చాలా కనెక్ట్ అయ్యి ఉన్నా. ఇక ఆ కనెక్టింగ్లో యాక్చువల్గా ఏదో ఒకటి చేద్దాం సినిమాలో అనుకొని వచ్చాను యాక్చువల్గా. అయితే యాక్చువల్గా డైరెక్టర్ వైజ్గా వెళ్దాము, కథల వైజ్గా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ని కూడా స్టోరీస్ చెప్పి వాళ్ళని కొంచెం హెడ్ఏక్ చేసేవాడిని. ఓకే. ఏమైనా చేశారా ఎక్స్పెరిమెంట్లు? చేసాం కానీ బట్ అప్పట్లో ఇంత సోషల్ లేదు కాబట్టి వీడియోస్, ఫోన్స్ లేవు మేము ట్రై చేసినప్పుడు. దాని తర్వాత మా ఫ్రెండ్స్ అన్నారు ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, ఇక డిగ్రీకి వెళ్ళాలి అనుకున్న టైప్లో వాళ్ళు డిగ్రీకి వెళ్ళారు, నేను హైదరాబాద్కి వచ్చేసాను. ఓకే. అంటే ఇక్కడ చూడండి, మీరు వాళ్ళు డిగ్రీకి వెళ్ళారు, నేను హైదరాబాద్కి వచ్చాను. అంటే ఇది ఒక కోర్సు అంటే హైదరాబాద్ డిగ్రీ 3 years అచీవ్మెంట్ అయ్యే లోపు నేను ఇండస్ట్రీలో ఏదైనా ఒక అచీవ్మెంట్ అవుతాను వచ్చాను. ఓకే. వచ్చిన తర్వాత అప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ లేదు, చెన్నైలో ఉంది. 92లో నేను చెప్పేది. 92లో. తర్వాత 94లో ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయింది. అప్పుడు మా గురువు గారు సూపర్ స్టార్ కృష్ణ గారి మేకప్ మ్యాన్ మాధవరావు గారు, ఆయన దగ్గర వర్క్ చేస్తూ యూనియన్ మెంబర్షిప్ తీసుకొని అలాగ మేకప్ అసిస్టెంట్గా ట్రావెల్ అయ్యాను. ఒక 3 years చేసిన తర్వాత ఎంఎస్ నారాయణ గారికి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యాను. సూపర్ సార్. ఇంకా అక్కడ నుంచి నాన్ స్టాప్ ఆర్తి అగర్వాల్ గారు, సుమా మేడం గారు, తర్వాత రష్మి గారు, సదా గారు, జబర్దస్త్ వర్ష గారు, వర్షిణి గారు, ఇట్లా మిగతా ఇంకా చాలా మంది హీరోయిన్స్, అలాగే మన సుధీర్ గారు, సుడిగాలి సుధీర్ గారు, అప్పుడప్పుడు క్లాష్ మేకప్ యాంకర్ ప్రదీప్ గారికి, ఇట్లా చాలా మందికి ఇంకా ఈ 28 yearsలో జర్నీ చాలా మందికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. అంటే మేము ఉన్నప్పుడు మేము చేస్తూ ఉండేవాళ్ళం, ఇప్పుడు ప్రతి ఆడపిల్లలకు కూడా ఒక ప్రొఫెషనల్ కోర్స్ అయిపోయింది మేకప్. అవును. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు ఇండస్ట్రీకి వచ్చి కూడా మేకప్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. అలాగే బయట కూడా చాలా మేకప్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. సరే, మనం ఇంత న్యాచురాలిటీ, ఇంత స్కిన్ టోను, ఇంత అవేర్నెస్ ఉన్న టెక్నాలజీతో ఉన్న మేకప్స్ అనేది, ఇన్ని డిఫరెంట్ ఆఫ్ మేకప్స్ అనేది మన చేతిలో ఉన్నప్పుడు మనం ఒక అకాడమీ ఎందుకు పెట్టకూడదు అని చెప్పి అలా అకాడమీ స్టార్ట్ చేసాం. ఓకే. అంటే స్క్రీన్ మీద అంత అందంగా కనిపించే వాళ్ళకి రహస్యం ఇదనమాట. అయితే మీరనమాట ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్. రియల్ సార్. అది మేకప్ ఆర్టిస్ట్, ఇప్పుడు డైరెక్టర్ కూడా మేకప్ ఆర్టిస్ట్గా సబ్జెక్ట్ చెప్తాడు సార్. ఎస్. అంటే నా క్యారెక్టర్ అతను కళలో ఉన్నది ఏదైతే ఉందో ఆయన రాసుకున్న స్క్రిప్ట్లో అది ఇలా రావాలి, నాకు ఇలా కనిపించాలి అంటే డెఫినెట్గా మేకప్ మీరు వాళ్ళని అలా తయారు చేయాలి. ఎస్ ఎస్. సూపర్ అండి. అయితే అంటే ఇంతమంది సెలబ్రిటీల దగ్గర మీరు వాళ్ళందరూ కూడా మేకప్ మీరు వర్క్ చేశారు. అయితే మీకు బాగా అంటే ఆ ఫీల్డ్లో అంటే మీరు ఒక మంచి ఇంట్రెస్ట్తోనే వచ్చారు ఇందులోకి. మీకు బాగా ఎవరి దగ్గర వర్క్ చేసినప్పుడు మీకు మంచి ఇది అనిపించింది, అంటే మీరు నేను చేస్తున్నది నాకు వర్త్ అని చెప్పని ఎట్లా అనిపించింది, ఎప్పుడు అనిపించింది? అంటే నేను ఆల్మోస్ట్ దాన్ని ఇష్టపడ్డాను కదా, ఆ ఫ్యాషన్ ప్రపంచాన్ని. నాకు ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టుల దగ్గర కూడా హ్యాపీ. అంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఎంఎస్ నారాయణ గారి దగ్గర చేశారు, అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేశారు. ఎంఎస్ నారాయణ గారి దగ్గర చేసినప్పుడు ఏంటంటే చాలా అవుట్డోర్స్ ఎక్కువ తిరగగలిగిన. అంటే ఎంఎస్ నారాయణ గారు చాలా గెటప్లు వేరియేషన్స్ చాలా ఉంటాయి. ఆయన దానికంటే ముందు ఒకే రోజు 6 షూటింగులు చేసేవాళ్ళం. ఒకే రోజు 6 షూటింగులు, 5 షూటింగులు, 6 షూటింగులు అనమాట. అంటే ఎవ్రీ హీరో షూటింగ్స్ జరిగేది ఆయన. అది చాలా డ్రీమ్ అనిపించేది. అలాగే రాజమండ్రి వెళ్ళామా అయిపోయింది, ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళామా అయిపోయింది, అక్కడ చెన్నైలో, ఇట్లా రకరకాలు రోజుకి 2 అవుట్డోర్స్ వెళ్ళేవాళ్ళం. అది చాలా బాగా అనిపించింది. అలాగే సుమా మేడం దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కూడా చాలా, అంటే జనాల్లో ఆమెకున్న ఇమేజ్కి మేడం ఇచ్చే రెస్పెక్ట్కి, అంటే చాలా మంచి రెస్పెక్ట్ మేడం గారి దగ్గర. అంటే ఒక విలువలతో కూడిన లైఫ్, అంటే ఎవరికి ఏ ప్రొఫెషన్కి వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అనేది ఉండే. అలాగే ఆర్తి అగర్వాల్ గారు, ఆమె అయితే కొంచెం తక్కువ రోజులు చేసినా ఆమె చాలా రెస్పెక్ట్ ఇచ్చేది. అలాగే ఆమె యుఎస్ఏ నుంచి నాకు డ్రెస్సెస్ తీసుకురావడం చేయడం,
అప్పట్లో అమెరికా డ్రెస్సెస్ అంటే బట్టలు అది చాలా మంచిగా అనిపించింది ఆ ఫీల్డ్లో అప్పుడు. తర్వాత సదా గారు, ఆమెతో ఒక 10 years జర్నీ. ఓ హీరోయిన్ సదా గారు చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఆమె కూడా ఆమె వల్ల ఆల్ కంట్రీస్ వెళ్ళగలిగాను. అంటే ఆమె ఏ కంట్రీలో అయితే షూట్ ఉందో ఆ కంట్రీకి వెళ్ళి తిరగగలిగాను. చాలా బాగా చూసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, రెస్పెక్ట్. అలాగే రష్మి మేడం గారు, ఆమె కూడా 10 years జర్నీ చేశాను రష్మి మేడం గారు. ఓ అంటే ఎవరి దగ్గర ఉన్న సంవత్సరాలే ఉన్నాను. అంటే బోర్ లేకుండా చాలా హ్యాపీగా చూసుకున్నారు వాళ్ళందరూ కూడా. ఓకే మనకు ఒక అడ్వైజ్, అలాగే మనం రెస్పెక్ట్, మేకప్కి ఒక ఇంపార్టెన్స్, నాకు కూడా ఒక మంచి రెస్పెక్ట్. ఇప్పుడు నా అకాడమీని కూడా రష్మి మేడం గారే ఓపెనింగ్ చేశారు. ఓ ఓకే రైట్. అలాగే సదా మేడం గారు కూడా వీడియోస్ చేయడం కానీ రావడం కానీ చెప్పడం అలా జరిగింది. సూపర్. అలాగే వర్ష గారు, ఆమె అయితే అన్న అన్న అని అసలు చాలా ఇష్టం వర్ష మేడంకి. చాలా బాగా చూసుకున్నారు. సూపర్. అంటే మన వర్క్ డెడికేషన్ బట్టి, మనం ఉండే రెస్పెక్ట్ని బట్టి వాళ్ళు కూడా మనకంత మంచిగా ఉంది. ఎంకరేజ్మెంట్ అనేది బాగా చేశారు. నైస్ సార్. అసలు ఏ ఏజ్లో వచ్చారు సార్ మీరు? 22 years. 22 yearsలో వచ్చారు. ఈరోజు చూస్తే కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి అలాగా ఇప్పుడు ఒక అకాడమీకి ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా ఉండడం జరుగుతుంది. రైట్, సూపర్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. రైట్ సార్. అయితే ఇప్పుడు పాయింట్ వద్దాం సార్. ఈ దృశ్య ఇప్పుడు ఏదైతే మీ అకాడమీ ఉందో అక్కడ ఎటువంటి క్లాసెస్ చెప్తారు, అదేవిధంగా ఎవరెవరికి చెప్తారు? అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వెతుక్కొని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ ఈ పలానా ప్రొఫెషన్లోకి వెళ్ళాలి చేయాలని చెప్పని ఉంటారు. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎట్లా నేర్పుతారు? డెఫినెట్గా దృశ్య అనే దాంట్లో మేకప్ ట్రైనింగ్లో ఒక 10 మేకప్స్ ఉంటాయి సార్. అంటే వాళ్ళు ఒక మేకపే అనేది సెటిల్డ్ కాకుండా ఒక స్కిన్ టోన్ మేకప్, ఒక పార్టీ పేర్ మేకప్, ఒక మోడలింగ్ మేకప్, ఒక క్లాసికల్ అంటే ఒక భరతనాట్యం ఎలా ఉంది, అలాగే ఒక బ్రైడల్ పెళ్లి కూతురుది, అలాగే రిసెప్షన్ మేకప్, అలాగే సెలబ్రిటీ ఒక మూవీ షూట్కి ఎలా చేయాలి, ఫోటో షూట్కి ఎలా చేయాలి, వాళ్ళకు మెటీరియల్ ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కాంటోరింగ్ అంటే ఇప్పుడు పెద్ద బ్రాడ్ ఫేస్ ఉంటుంది, బ్రాడ్ ఫేస్ని కాంటోరింగ్తో ఎలా చిన్నగా చేయాలి. అలాగే బ్లాక్గా ఉంటారు కానీ వాళ్ళు కెమెరాకి వైట్ చేస్తే చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ స్కిన్ టోన్లోనే వాళ్ళ కలర్ థియరీ అంటే మనం తీసుకునే మేకప్లో ఏ క్వాంటిటీ మిక్స్ చేస్తే వాళ్ళు ఆ కలర్ స్కిన్ టోన్ వస్తుండ్రు, ఇలాంటి కేర్ తీసుకుంటాం. అలాగే ఫ్యాషన్ షోస్ ఉన్నప్పుడు వాళ్ళ డ్రెస్ కాన్సెప్ట్ బట్టి ఆ డ్రెస్ కాన్సెప్ట్లో ఏ రకమైన మేకప్ వేస్తే, ఎందుకంటే స్టేజీ మేకప్ ఉంటుంది మోడల్లో కూడా ఒక 200 పీపుల్స్ కూర్చుంటారు, వాళ్ళ మధ్యలో వీళ్ళు ర్యాంప్ వ్యాప్ చేసుకుంటూ వస్తుంటారు. అలాంటప్పుడు స్టేజీ షోకి కూర్చున్న వాళ్ళకి ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలి మేకప్, కెమెరాకి ఎలాగైతే ఉంటుందో ఆడియన్స్ లైవ్లో కూడా అలా కావాలి. ఇట్లా డిఫరెంట్ ఆఫ్ స్టార్ట్. అంటే ఇందులో ఏజ్ లిమిట్ ఏమైనా ఉందంటారా సార్? అంటే మ్యాక్సిమం అయితే ఒక 18 to 35 వరకు అయితే ఉండొచ్చు. ఓకే, 18 to 35 వరకు. రైట్. అంటే ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు కొంత పరిస్థితిని అనుభవించి ఉంటారు కాబట్టి దీని మీద అంత క్రియేషన్గా రాలేరేమో అని. 35 వరకు అయితే ఫ్రెష్ మైండ్తో రావాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఇది ఒక వరం. అంటే వాళ్ళు హెయిర్ మేకప్ శారీ ట్రాపింగ్ చేసుకోగలుగుతారు కాబట్టి ఇప్పుడున్న రానున్న దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇది వొకేషనల్ కోర్సుగా తీసుకోవచ్చు వాళ్ళు. ఖచ్చితంగా అండి. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు అకాడమీలు కానీ ఇవన్నీ కూడా చాలా అంటే రకరకాలు ఉన్నాయి. ఏదో బ్రాండింగ్లు పెట్టేసుకొని ఏదో పెట్టామా వేసామా తీసామా అన్నట్టుగా చాలామంది కూడా చేస్తున్నారు. కానీ ఏంటంటే మీలాగా ఎంతో ఎక్స్పీరియన్స్తో చాలా ఫేస్ చేశారు మీరు, చాలా ఎక్స్పీరియన్స్తో మంచి అనుభవంతో ఈరోజు ఏంటంటే మీరు అకాడమీ స్టార్ట్ చేశారు. అయితే మీ అనుభవాన్ని మీ ఎక్స్పీరియన్స్ని కానీ మీ అనుభవాన్ని ఎలా అంటే ఇప్పుడు వస్తున్న మీ దగ్గరికి ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకి సర్టిఫైడ్ కోర్సు లాగా ఇస్తున్నారు. ఇప్పుడు మీరు సర్టిఫైడ్ కోర్సులో ఇస్తున్నప్పుడు ఇందులో ఎన్ని రకాల సర్టిఫైడ్స్ ఉంటాయి, అందులో ఏ టైప్స్లో ఉంటాయి ఒకసారి చెప్పగలరు? డెఫినెట్గా సార్, ఎవరైతే మన అకాడమీకి రావాలనుకున్నారో ఫస్ట్ ధైర్యం నాకు అదే సార్. అంటే నా అనుభవమే నా ధైర్యం, నా క్రియేషన్, నేను నేర్చుకున్న వర్క్, వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు నేను కెమెరా యాంగిల్లో నేర్చుకోవడం, తర్వాత లైవ్లో నేర్చుకోవడం, ప్లస్ డిఫరెంట్ ఆఫ్ మేకప్స్ తెలుసుకోవడం, దీని మీద ఒక రీసెర్చ్ లాగా మేము ప్రతిదీ చేయగలుగుతాం. అదే నా ధైర్యం. వాళ్ళు రావడానికి ఫస్ట్ ఇష్టపడడం అనేది నా ధైర్యం. ఏంటంటే నాకున్న అనుభవమే మెయిన్. దాని తర్వాత నా సెలబ్రిటీ హోదా. అంటే నేను ఈరోజు ఏదో ఒక అకాడమీలో నేర్చుకొని వచ్చి కాదు,
చాలామంది సెలబ్రిటీస్కి మేకప్ ఆర్టిస్ట్ని అయ్యి ఉంటూ కూడా ఇప్పటికీ కూడా ఇంకా సెలబ్రిటీ మేకప్ చేస్తూ కూడా నేను వాళ్ళకి నేర్పించగలుగుతున్నాను. అది వాళ్ళ ప్లస్ పాయింట్. ఇక రెండోది సర్టిఫికేట్ అనేది యూనివర్సల్గా మనకు ఏమంటారు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. దీంట్లో ఐడెంటిఫైగా వాళ్ళకి ఐఎస్ఓ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వగలుగుతున్నాం దృశ్య పేరు మీద. సూపర్ సార్. టోటల్ రిజిస్ట్రేషన్ అయ్యే ఉంటుంది. వాళ్ళు ఏ ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా చూసుకోవచ్చు అది. రైట్ సార్. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంటర్ కంప్లీట్ అయినా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత కొంతమంది అంటే ఏదైనా ఒక ప్రొఫెషనల్ వర్క్ నేర్చుకుందాము, టెక్నికల్గా ఏదైనా ఒక వర్క్ నేర్చుకుని వెళ్దామన్నా అంటే కొంచెం స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, ఏదైనా టెక్నికల్ వర్క్ నేర్చుకున్నాం, అటువంటి వారికి ఇది బాగా యూజ్ అవుతుంది కదా. డెఫినెట్గా శ్యామ్ సార్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్తో కూడా పని లేదు సార్ మన దగ్గర. ఎందుకంటే మినిమం తను మాట్లాడగలుగుతుందంటే ఇప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చదువు లేకున్నా కూడా వంటలు ఎంత క్లారిటీ చేస్తారు, ప్రతి ఐటమ్ని ఎలా మాట్లాడగలుగుతారు. వీళ్ళు ఒక వారం రోజులు ఆ మెటీరియల్తో వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఉంటే ఆ మెటీరియల్తో అలవాటు పడిపోతే వాళ్ళే చెప్పగలుగుతారు. ఇప్పుడు అట్లా అంటే చదువు లేకుండా కూడా దీంట్లో సక్సెస్ కావచ్చు. ఓకే, చదువే ఉండాలనే లేదు. అలాగే చదువు ఉన్న వాళ్ళు కూడా ఒక ఐటీ ప్రొఫెషనల్ లాగా ఫీల్ కావచ్చు. ప్రతి లేడీ కూడా 1 lakh సంపాదిస్తున్నారు సార్. ఈరోజు సోషల్లో వాళ్ళకి ఒక ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ వీళ్ళకి ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు అవేర్నెస్ పెరగడం, ఒక డిజిటల్ మార్కెటింగ్, వాళ్ళ క్యారెక్టర్ బిల్డప్ వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు మేకప్ ఆర్టిస్ట్గా. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఒక సోర్సెస్ ఉన్నాయి సార్ సంపాదించుకోవడానికి. రైట్ సార్. అంటే ఇక్కడ ఇందులో చాలా వరకు కష్టాలు ఎలా కనిపిస్తాయంటే ఇప్పుడు మీరు అన్నట్టు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో చాలా వరకు ఈ ఫిల్టర్లని ఇవన్నీ వాడేస్తూ ఉంటారు. వాళ్ళు చూపించుకోవడానికి కానీ దేనికి కానీ ఏదైనా ఒక వీడియో ఏదైనా చేశారంటే వాళ్ళు ఫిల్టర్లో ఇవి వాడేసుకొని ఇట్లా చేస్తూ ఉంటారు. జనరల్గా మేకప్ అనేది చాలా న్యాచురల్గా బ్యూటీగా కనిపిస్తుంది. అది మనం వీడియోలో ఎక్కడ కనిపించాలని ఎక్కడ చూపించాలని న్యాచురల్గా కనిపిస్తుంది. ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, వీళ్ళు సెల్ఫీ దిగుతూ ఉంటారు, ఫోటో దిగుతూ ఉంటారు, ఫిల్టర్లో వేసి ఫిల్టర్ కొట్టేస్తుంటారు, నల్లగా తెల్లగా కనిపిస్తూ ఉంటారు, కట్ చేస్తే బయట మాత్రం నల్లగానే ఉంటారు. కానీ మేకప్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే చాలా నీట్గా మంచిగా కనిపిస్తారు. ఇప్పుడు ఈ ఈవెంట్సే ఉంటాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళకి సంబంధించిన అనేది ఇట్లా ఫంక్షన్స్ ఇట్లా ఉంటాయి. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి ఇద్దరికి సంబంధించిన ఈవెంట్స్లో వాళ్ళిద్దరికి కూడా మేకప్ చేస్తారా? అంటే వాళ్ళకి ఆకారం తగ్గట్టుగా, అంటే మీరు అన్నట్టుగా వాళ్ళ స్కిన్ టోన్ తగ్గట్టుగానే ఆ కలర్ మిక్సింగ్ అనేది ఉంటుంది అన్నారు కదా. డెఫినెట్గా శ్యామ్ సార్, మీరు అన్న దాంట్లోనే ఒక ఆన్సర్ ఏంటంటే మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే కెమెరా సెన్స్ మేకప్ నేర్పిస్తాం. మీరు సెల్ఫీ అనగానే బ్రైట్ వస్తుంది అంటారు కదా, నేను 100 APN మేకప్ 50 మేకప్ వేపిస్తే 50 ఆల్రెడీ కెమెరా లెన్స్ కవర్ చేస్తాను. అందుకే వాళ్ళకి ముందే చెప్తాను అనమాట, మనకంటూ ఒక లైటింగ్ ఉంటుంది, మనకంటూ కొన్ని లెన్సులు ఉంటాయి. కాబట్టి మీరు 100కి 100 వేయకండి, మైనస్ అయిపోతారు, అక్కడ బ్లర్ అయిపోతుంది. కాబట్టి మీరు స్కిన్ టోన్లోనే 50%. అందుకనే వాళ్ళు ఆ ధైర్యంతోనే కంపల్సరీ. ఇప్పుడు చూడండి, మీకు 2-3 వేల మంది వాళ్ళు రిలేషన్లో కూర్చున్నా కూడా పెళ్లి కూతురు మాత్రమే కనిపిస్తుంది మీకు. అవును, అంటే ఆ వేరియేషన్ అనేది మనం టెక్నిక్ చెప్పగలుగుతాం. పైగా తను 8 hours ట్రావెల్ చేయాలి ఆ మేకప్, హెయిర్, ఆ కాస్ట్యూమ్తోన. అయినా కూడా ఇరిటేషన్ పడవద్దు. అలాగే వాటర్ ప్రూఫ్ మేకప్ అయి ఉండాలి. అంటే స్వెట్ వచ్చినా తను ఆ చరిష్మా అనేది డిస్టర్బ్ కావద్దు, గ్లామర్. ఇట్లాంటి పర్టికులర్గా ముందే ట్రైన్ ఇస్తాను. ఓకే ఓకే సార్. అంటే అదే సార్ చెప్తాను, మీకున్న ఎక్స్పీరియన్స్తో మీరు ఇప్పుడు అకాడమీలో పెట్టారు కాబట్టి ఈ ట్రిక్స్ అనేవి కూడా చాలా కొత్త ట్రిక్స్ ఇవి. అదే సార్, ఇవన్నీ కూడా. ఎందుకంటే జనరల్గా మీరు అన్నట్టుగా మార్నింగ్ షూట్కి ఏదైనా షూట్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ ఆర్టిస్ట్ అనేవారు మేకప్ వేసుకుంటే ఈవినింగ్ కూడా ఒక షూట్ కంప్లీట్ అయ్యేంత వరకు అదే ఎక్స్ప్రెషన్తో, అదే ఫేస్లో, అదే ఎక్స్ప్రెషన్తో అలాగే ఉంటారు. అవును సార్, ఆ కంటిన్యూషనే వీళ్ళకి అప్లై చేస్తున్నారు. బలం సీక్రెట్ అదే. అక్కడ ఆ లైఫ్, ఆ ట్రైనింగ్ అనేది వాళ్ళు ఇచ్చి ఉన్నాం కాబట్టి, చేసి ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు మనకు సెలబ్రేట్. ఎలా సార్, ఎలా అంటే నేను అనేది ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఏదైనా నాకు ఒక పని వచ్చు అన్నప్పుడు ఆ పనిని తనలోనే దాచేసుకుంటాడు, ఎవరికి చెప్పకుండా. ఇది నా సీక్రెట్, ఈ క్రెడిట్ ఎవరికి రాకూడదు అని చెప్పన్నట్టు ఇలా ఉంటారు. ఇంతమంది అకాడమీస్ ఇన్ని రకాలు ఉన్నా కానీ మీరు ఒక మంచి డేర్గా వచ్చి మీరు ఒక మంచి సినిమాటిక్గా మంచి ట్రిక్స్తో ఎలా చెప్పగలుగుతున్నారు అలాగా? లేదు సార్, మన కళ్ళ ముందు చాలా మంది ఎగ్జాంపుల్, పెద్ద ఇన్స్పిరేషన్ పీపుల్స్ని చూసుకున్నా నేను. చాలా మంది ఇండస్ట్రీలో జబర్దస్త్ షోకి వాళ్ళు నార్మల్గా వచ్చి సెలబ్రిటీ అయిన వాళ్ళు ఉన్నారు. అవును, వాళ్ళు అంత ముందు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా మంది అప్పటికప్పుడే ఒక 2 episodes వాళ్ళు ఎలివేషన్ కావడం, వాళ్ళు సెలబ్రిటీ కావడం అనేది. అంటే ఇక్కడ ఏంటంటే టాలెంట్ ఉన్నోడికి ఎక్కడ సమాధి లేదు. డెఫినెట్గా టాలెంట్ ఉంది,
నేను ఇప్పుడు రాబోయే ఇంకో 20 ఇయర్స్ 30 ఇయర్స్ కూడా అప్డేట్కి అనే వర్క్ నేను ఎప్పుడైతే ప్లాన్ చేసుకోగలిగానో డెఫినెట్గా నేను సక్సెస్ అవుతానే ఒక నమ్మకం ఉంది. పైగా మనకు తెలిసిన ఫీల్డే కదా సార్, అంటే మనకు తెలిసిన వర్కే కాబట్టి. ఇంకొకటి నేను ఆర్థికమైన టెన్షన్ ఏం లేదు నాకు, ఎందుకంటే నేను ఈ మేకప్ అనేది నాకు ఒక పెద్ద ప్రొఫెషన్లో నేను సక్సెస్ అయ్యింది అంటే వర్క్ పరంగానే కాదు, ఆర్థికంగా కూడా వెల్ సెటిల్డ్. అంటే ఇప్పుడు ఆ మేకప్, ఇప్పుడు నేను ఏదో వేరే బిజినెస్ చేసి సక్సెస్ ఏం కాలే, మేకప్లు చేస్తూనే ఒక హౌస్ కొనుక్కోవడం కానీ, మనము నెల నెల మంత్లీ ఇన్కమ్ అనే టెన్షన్ లేకుండా ప్రతి మేకప్ ఆర్టిస్ట్ అంటే మేము ఫీల్డ్లో చేసిన వాళ్ళం అందరం, అది బాగా హ్యాపీ అనిపించింది. పైగా రెండోది, నేను స్టూడెంట్స్ దగ్గర ఓన్లీ ఒక మెటీరియల్ కోసమే తీసుకుంటున్నా. అంటే మెటీరియల్ జస్ట్ వాళ్ళు ఫ్యాకల్టీస్ ఎవరైతే సర్వీస్ ఉందో, నేను ఏమి లక్షనో తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి అవేర్నెస్ రావాలి, వాళ్ళ మెటీరియల్ రీచ్ కావాలి, ఇవన్నీ. కాబట్టి నా వర్క్ ఫ్యాషన్ అనేది వీళ్ళ మీద తీర్చుకుంటున్న ప్రేమ. వావ్, అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది సార్ ఇప్పుడు మీరు చెప్పింది అయితే మాత్రం. అందుకే నేను కావాలని అడిగాను ఈ క్వశ్చన్, ఎందుకని చెప్తున్నారు మీరని. చాలా అంటే చాలా బాగుంది సార్. అయితే ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న కాస్మెటిక్స్ మెటీరియల్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ ప్రొడక్ట్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు అసలు? అది మనకి ఇప్పుడు ఎట్లా అంటే సార్, ప్రతి మెటీరియల్కి కూడా 1 2 3 అంటే ఏబిసి అనేట్లు ఉంటాయి సార్. అంటే ఇప్పుడు మ్యాక్ అనేది ఉంది, అది మొత్తం ఏ గ్రేడ్లో ఉంటుంది. బాబీ బ్రౌన్ అనేది ఒక ఏ గ్రేడ్లో ఉంటుంది. నార్సు, తర్వాత అర్మానీ, ఇలాంటివి ఒక వేరే లెవెల్ సార్. ఒక్కొక్క కాస్మెటిక్ చాలా కాస్ట్లీ ఉంటాయి సార్. అలాగే సెకండ్ కేటగిరీలో ధర్మా, క్రైలాన్ ఇలాంటివి ఉంటాయి సార్. మళ్ళీ మూడో కేటగిరీలో కూడా కొన్ని ఫిట్మీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ డిఫరెంట్ ఆఫ్ స్కిన్ టోన్ మెటీరియల్స్ అనేది కాస్మెటిక్స్ ఇంటర్నేషనల్ వైజ్గా ప్రూవ్డ్ అయిన మెటీరియల్సే. అంటే మన ఇండస్ట్రీలో ఇప్పుడు లాంగ్ లాస్ట్ మేకప్ వాడుతున్నాం మనం, అలాగే వాటర్ ప్రూఫ్ మేకప్ వాడుతున్నాం, అలాగే ఒక గెటప్ వైజ్గా స్కిన్ టోన్ వైజ్గా ఏవైతే ప్రొడక్ట్స్ వాడుతున్నామో ఆ ప్రొడక్ట్స్నే వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే ఇవి ఓవరాల్గా ప్రపంచం మొత్తానికి ఇంటర్నేషనల్ కాస్మెటిక్లో ఇంట్రడ్యూస్ అయిన ప్రొడక్ట్స్. మ్యాక్, బాబీ బ్రౌన్, నార్స్, అర్మానీ, ధర్మా ఇలాంటివన్నీ అవే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ నాలెడ్జ్ నేర్పగలిగితే, ఆ కలర్ థియరీ అనేది మిక్సింగ్ నేర్పగలిగితే వీళ్ళు కాన్ఫిడెన్స్గా చేసుకోగలుగుతారు సార్. ఓకే సార్. సార్ ఇందులో నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు రెగ్యులర్గా అంటే చాలా రెగ్యులర్గా మేకప్ అనేది కంటిన్యూషన్గా వాడి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫేస్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది అని చెప్పనే అది వినిపిస్తుంది. అది చాలామంది అంటూ ఉంటారు, అది నిజమేనంటారా? లేదు సార్, అదేం కాదు సార్. ఎందుకంటే మనము మేకప్ కంటే ముందు ప్రైమరీ అని చెప్పేసి ఒక స్కిన్ ప్రొటెక్షన్ ఇచ్చేస్తాం సార్. ఓకే. ప్రైమరీ అప్లికేషన్ వేసిన తర్వాతనే కాస్మెటిక్స్ అనేది డిస్టర్బ్ లేకుండా స్కిన్ ఫెయిర్గా వచ్చేటట్టు చేస్తాం సార్. అంటే స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్, ఇప్పుడు అలాగంటే శ్రీదేవి ఇన్ని సంవత్సరాలు ఉండేదా సార్, రష్మి గారు కానీ, సుమా గారు కానీ, ఎంతోమంది ఇప్పుడు పేరున్న హీరోయిన్స్ ఉన్నారు సార్. వాళ్ళు ఈ రోజుకు కూడా అంత యూత్గా, ఇప్పుడు హేమమాలిని గారు ఉన్నారు, ఆమెను ఈ రోజు కూడా ఒక యాడ్లో వస్తుంటుంది. మరి ఆమె కంటిన్యూ మేకప్ వేసుకుంటే ఆ స్కిన్ ఏమన్నా అయితే వాళ్ళు ఇన్ని రోజులు ఉంటారు అట్లా. అంటే పర్ఫెక్ట్ మంచి ఇంపార్టెంట్ మెటీరియల్ వాడితే ఏమీ కాదు సార్. కానీ అడ్జస్ట్మెంట్ కోసము తప్పు చేస్తే మీరు అన్నట్టు స్కిన్ ప్రాబ్లం అవుతుంది. కానీ బ్రాండెడ్ ఎప్పుడైతే మనం ఇంట్రడ్యూస్ చేస్తామో డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది సార్. ఎలాంటి ఇంకా వాళ్ళకి స్కిన్ లేరు కాపాడుతారు సార్. ఇప్పుడు మనము పార్లర్కి వెళ్తే ఎలా ప్యాక్ చేస్తారో అలాగా వాళ్ళు ఒక అంతసేపు ప్యాక్ అయ్యే ఉంటుంది కదా ఒరిజినల్గా బయటికి వెళ్ళినా కానీ సార్. అయితే సార్ ఇప్పుడు మేకప్ అనేది ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వాళ్ళకి ఎలా అంటే ఫేస్ వరకు మేకప్ చేస్తారని చెప్పాను. ఈవెన్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన నెక్ కానించి కానీ, హ్యాండ్స్ కానీ, షోల్డర్స్ కానీ, అంటే మనకి ఎక్కడైతే విజువల్ ప్లేస్ ఉంటుందో ప్రతి విజువల్ ప్లేస్ దగ్గర కూడా కంపల్సరీగా మేకప్ అనేది చేస్తారు. అది ఎట్లా మ్యాచ్ చేయగలుగుతారు మీరు? అది సేమ్ ఇదే ఫేస్ మెటీరియల్నే మనం బ్రష్తో వాళ్ళకి హ్యాండిల్ చేయగలుగుతాం. ఇప్పుడు జనరల్గా చాలా మందికి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఫేస్ ఒక కలర్లో ఉంటుంది, లోపల మనకి షర్ట్ తీసామంటే ఇక్కడ మన షోల్డర్స్ కానించి ఇది ఒక కలర్లో ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ కలర్స్తో ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఎలాగా అంటే కలర్ కరెక్షన్ అనేది చేస్తారు? కంపల్సరీ సార్. అంటే ఇప్పుడు ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్కే ఇక్కడ మ్యాచింగ్ చేస్తాం సార్. అంటే ఇప్పుడు స్కిన్ మనం ఫెయిర్ చేసినాం సరే, ఫెయిర్ ఉంటుంది, ఫెయిర్ చేసినాం. మీరు అన్నట్టు ఇక్కడ డార్క్ ఉంది అనుకోండి, ఇక్కడ డార్క్కి ఫస్ట్ డార్క్ టోన్తో మ్యాచింగ్ చేసి ఇక్కడ ఉన్న లేయర్ని ఇక్కడ సేమ్ ప్లాన్ చేసుకుంటాను సార్. అప్పుడు సేమ్ ఈక్వల్ టు స్కిన్ టోన్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ నేను బ్రైట్ వేసిన అనుకో, ఈ లోపల ఉన్న బ్లాక్నెస్ అనేది గ్రే కలర్లో వస్తుంది. అట్లా వద్దు, ఫస్ట్ ఏ కలర్లో అయితే ఉందో ఆ కలర్లో మ్యాచ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ అప్లికేషన్ చేసుకోవాలి. అప్పుడు స్కిన్, ఈ నెక్ ప్లస్ బాడీ అంతా ఈక్వల్ టు స్కిన్, మొత్తం ఈక్వల్.
అంటే కొంచెం రిస్క్తో కూడుకున్నది. ఎస్ ఎస్ కాకపోతే ఆ తీరి తెలిసి ఉండాలి సార్. అవును, అవును. శ్యామ్ సార్ ఏమైతే మెయిన్ అంటే మేకప్ అనేది చాలా ఈజీగా ఏదో కాంపాక్టో ఏదో ఒకటి వేసుకోవడం కాదు. అవును 10 మందిలోకి వెళ్ళినా తను డిస్టర్బ్గా కనిపించద్దు. వీడు ఏమున్నాడ్రా బాబు, ఈ అమ్మాయి ఎలా బాగుంది అనేది తీసుకురావాలి. కెమెరాకు దొరకవద్దు, చూసే జనాలకు కూడా దొరకవద్దు. అంత మ్యాజిక్గా చేయాలి మేకప్. ఎస్ నిజంగా మేకప్ అంటే చాలా నిజంగా మ్యాజిక్ అండి, అది మ్యాజిక్గానే ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకసారి చూద్దాం, ఇండస్ట్రీలో చాలా రకరకాల గెటప్స్ అండ్ క్యారెక్టర్స్. ఇప్పుడు మనం ఐ మూవీ చూసాం, ఇప్పుడు మన ఎవరో విక్రమ్ గారు ఉంటారు, ఆయన రకరకాల కాస్ట్యూమ్స్ అనేవి అదే రకరకాల మేకప్లతో ఆయన చేయడం జరుగుతుంది. మీరు ఎందా చెప్పారు కమల్ హాసన్ గారు దశావతారంలో ఇట్లా రకరకాల ఇవన్నీ కూడా మేకప్తోనే సాధ్యమవుతాయి. అవును సార్, కంపల్సరీ సార్, మేకప్తోనే సాధ్యమవుతుంది. కొంచెం అవి డిఫరెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. దాన్ని కొంచెం మన ప్రాసెస్ ప్రొథెటిక్స్ మేకప్ అంటారు దాన్ని. వ్యాక్స్ అనేది యూజ్ చేసి ప్రొథెటిక్స్ అంటే ఒక గెటప్ని ముందే మాస్క్ మీద తయారు చేసుకొని ఆ మాస్క్ని యాజిటివ్ ప్యాచెస్ లాగా చేసి ఆ గెటప్స్ని అక్కడ అప్లికేషన్ చేస్తారు. ఓకే ఓకే, అది ఒక డిఫరెంట్ ఆఫ్ మేకప్. కానీ ఏదైనా హ్యాండ్తోనే మేకింగ్తోనే చేయాలి, నాట్ టు సీజీ వర్క్ గ్రాఫిక్స్. ఓకే గెటప్ రైట్ సార్, రైట్. ఇప్పుడు మీ అకాడమీ సంబంధించి అడుగుతాను. ఇప్పుడు మీ అకాడమీలో ఎంతమంది వరకు ఫ్యాకల్టీస్ ఉన్నారు, వాళ్ళ ప్రొఫెషనల్ అంటే వాళ్ళ గ్రేడ్ ఎట్లా ఏ విధంగా మీరు చూస్తారు? ఇప్పుడు నేనైతే ఒక 28 ఇయర్స్ నుంచి ఉన్నా. మెయిన్ బ్రాండ్ అంబర్ నా బ్రాండ్గా నేను మేకప్ అనేది చూసుకోగలుగుతున్నా. అలాగే హెయిర్ స్టైలిస్ట్గా ప్రియా మేడం అని ఉన్నారు, ఆమె 15 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నారు. అలాగే జ్యోతి అని ఒక ఫ్యాకల్టీస్, తర్వాత యాంకర్ ప్రదీప్ గారి హెయిర్ స్టైలిస్ట్ ఉన్నారు, ఆయన ఒక మినిమం అంటే ఒక 10 ఇయర్స్ నుంచి సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్గానే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇంకొక అతను ఆర్కే అని చెప్పేసి ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ టాప్గా ఒక మల్టీప్లెక్స్గా అంత సెలబ్రిటీ ఫీల్డ్ టచ్ ఉండి ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న వర్క్కి అటాచ్మెంట్ ఉన్న వాళ్ళనే ప్రొవైడ్ చేస్తారు. రైట్ సార్. అంటే ఇప్పుడు వీళ్ళు నేర్చుకున్న తర్వాత అంటే ఇప్పుడు మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ నేర్చుకున్నారని చెప్పాను. వీళ్ళు నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఫర్దర్గా ఏం చేయాలి? వాళ్ళకి ఏమైనా మీరు సజెషన్ ఏమైనా ఇస్తారా? మళ్ళీ వాళ్ళకి ఏమైనా మీరు ఏదైనా ఆపర్చునిటీ ఏమైనా చూపిస్తారా, లేకపోతే అట్లా ఏమైనా ఉంటుందా మీ దగ్గర ఆప్షన్? డెఫినెట్గా ఉంటుంది సార్. ఒక 1 ఇయర్ వరకు నేను సపోర్ట్ ఉంటున్నా సార్. ఎందుకంటే నాకంటే ఇండస్ట్రీ పరిచయాలు ఉన్నాయి, ఓకే. బట్ వాళ్ళు కొత్తగా నేర్చుకున్నప్పుడు మా అకాడమీలో బ్రైడల్ వెబ్ సర్వీస్ కూడా ఉంది సార్. బ్రైడల్ సర్వీస్ కూడా ఉంది, దృశ్య బ్రైడల్ సర్వీస్ అంటే పెళ్లి మేకప్లు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక 5,000 పెళ్ళిళ్ళు జరిగినా నేను 100 పెళ్ళిళ్ళనే చేస్తా కదా. ఖచ్చితంగా 100 పెళ్ళిళ్ళు చేసినా ఇప్పుడు నాకు ఒక టీం వర్క్ కావాలి కదా, అదేదో మా స్టూడెంట్సే చేసుకుంటారు హ్యాపీ. అంతే, మేకప్ హెయిర్ శారీ టైప్ అదొక నమ్మకం నాకు, జరుగుతుంది, పంపిస్తున్నా కూడా. రెండోది నాకు టీవీ షూట్స్, నేను టీవీ ఫీల్డ్లో కూడా మెంబర్ని మేకప్ ఆర్టిస్ట్గా. అక్కడ టీవీ షూటింగ్ సీరియల్స్కి ఈవెంట్స్కి హెయిర్ స్టైలిస్ట్ కావాలి అంటే వాళ్ళకి దాంట్లో మెంబర్షిప్ ఇప్పించాను ఒక 11 మెంబర్స్కి. వాళ్ళు ఇప్పుడు షూటింగ్ చేసుకుంటున్నారు. అలాగే బ్యూటీ సెలూన్స్లో మేకప్ ఆర్టిస్టులు కావాలంటే ఒక 2-3 పంపించాను. అలాగే మన ఇప్పుడు ఫ్యాషన్ షోస్కి ప్లస్ బయట ఏదైనా పార్టీ పేరు మేకప్స్కి ఉంటే కూడా పంపిస్తున్నాం మేకప్. ఇప్పటికైతే ఒక 50% వాళ్ళకి కొంత బ్యాక్ అయితే ఉన్న హెల్పింగ్ సపోర్ట్. అంటే ఇండస్ట్రీలో కంపల్సరీ ఎవరికైనా నాకు ఆ సర్కిల్ ఉంది కాబట్టి అవును సార్, ప్లస్ పాయింట్ అవుతుంది ఇక్కడ. అదే సార్ మెయిన్ మీ వర్క్ మీ ఎక్స్పీరియన్సే ఇప్పుడు మీ అకాడమీకి అది చాలా ప్లస్. నేను ఫస్ట్ నుంచి కూడా ఆ ధైర్యం ఉంది సార్. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడే చాలా మంది ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాను. ఈరోజు చాలా మంది సక్సెస్ అయి ఉన్నారు మా మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ డ్రెస్సర్స్, వీళ్ళందరూ. అలాంటప్పుడు ఇది వీళ్ళకి చేయడంలో ఇంకా హ్యాపీ కదా సార్. పైగా వాళ్ళకి ఒక 10 ఈవెంట్స్ నేను ఇప్పించగలిగిన అనుకో, అక్కడ నుంచి వాళ్ళు ఆ సర్క్యులేషన్లో వెళ్ళిపోతారు. అలాగే అప్పుడప్పుడు వాళ్ళకి డిజిటల్ క్లాసెస్ కూడా చెప్పిస్తుంటాను. అంటే అకాడమీలో వాళ్ళ ప్రమోషనింగ్ ఎలా ఉండాలి, ఒక పెళ్ళికి వెళ్తే మీరు ఎలా మాట్లాడాలి, ఎలా మేకప్ చేయాలి లైవ్లో, ఇలాంటివన్నీ ఒక యాక్టివిటీస్ అన్నీ కూడా నేను వాళ్ళకి నేర్పుతాను. ఈ క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? టైమింగ్ వచ్చి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 దాకా ఉంటాయి సార్ క్లాసెస్. మండే టు సాటర్డే దాకా ఉంటుంది. మండే టు సాటర్డే. సండే సెలబ్రిటీస్ క్లాసెస్. అంటే ఇప్పుడు మన స్టూడియోలో షూట్స్ కూడా చేసుకుంటారు సార్. ఆ రోజు సండే రోజు షూట్స్ పెట్టేస్తాం. ఇప్పుడు వర్ష గారు కానీ, రష్మి గారు కానీ, లేకపోతే మిగతా ఎవరైనా మోడలింగ్స్ కానీ, ఇన్ఫ్లుయర్స్, ఈ మధ్యలో ఇన్ఫ్లుయర్స్ కూడా వస్తున్నారు, వాళ్ళు ఆ రోజు షూట్స్ పెట్టుకుంటారు. ఆ షూట్స్ అప్పుడు మన స్టూడెంట్స్ని
ఒక లైటింగ్ సెన్స్ అంటే ఎలా ఉంది, లైవ్లో షూట్ అంటే ఎలా ఉంది, ఆ కెమెరా సెన్స్ ఎలా, ఇలా కూడా యూజ్ చేసుకుంటాం. ఓకే, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది అనమాట. అట్లాగే లక్కీగా కొన్ని షూటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు డీ షూట్స్ కానీ కొంచెం బయట ఈవెంట్స్ ఉంటాయి, దసరా ఈవెంట్స్ అని డిఫరెంట్ ఆఫ్ ఈవెంట్స్ అయితే అక్కడికి కూడా నేను వాళ్ళని ఫ్రీగా పంపిస్తాను. అంటే అక్కడ సెలబ్రిటీస్ వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా చేస్తున్నాం, మనం చేసిన మేకప్ వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పంపిస్తుంటా వాళ్ళకి. ఓకే, సూపర్ సార్, సూపర్. అంటే నేను ఎందుకని ఇవన్నీ అడుగుతున్నానంటే, ఇప్పుడు మీరు చెప్పిన మీకు ఏదైతే మీ అకాడమీ ఉందో దృశ్య అకాడమీకి ఎవరైనా ఒక వ్యక్తి రావాలి అంటే తనకు ఫ్యూచర్ అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే జనరల్గా ఎవరో కూడా మీరు ఇచ్చిన ఆపర్చునిటీస్ ఎవరు ఇవ్వరు. ఏదో వచ్చాడో నేర్చుకున్నాడు, నేర్పించేస్తాం, పంపించాం, ఆ సర్టిఫికేట్ ఇవ్వాలా, ఓకే రైట్. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి సార్ నాకేం దొరకట్లేదు సార్ అని చెప్పి నేనేం చేస్తాను, వెతుక్కో, నువ్వు నీ చేతిలో వర్క్ ఉంది కదా అన్నట్టుగా చాలామంది కూడా అట్లా సఫర్ అవుతున్నారు, చాలామంది ఉన్నారు. మీరు మీరు ఫస్ట్ నుంచి కూడా ఈ ప్రొఫెషనల్ ఉన్నారు కాబట్టి ఆ స్ట్రగ్లింగ్ అంటే ఎలా ఉంటుంది ఏంటనేది మీకు తెలుసు కాబట్టి మీరు ఆ ఆపర్చునిటీ అనేది కూడా ఇవ్వడం అనేది కూడా చాలా గ్రేట్. అదే ఇప్పటివరకు ఏ అకాడమీలో కూడా నేను చూడలేదు అసలు ఇట్లాంటి మీ ఆపర్చునిటీ ఇవ్వడం. అది నాకు ఒక ధైర్యం సార్. అంటే మనము ఇప్పుడు 28 ఇయర్స్ చేసిన తర్వాత ఈ రోజు కూడా ఇండస్ట్రీకి బోర్ లేకుండా ఉన్నాం సార్ మా క్యారెక్టర్. అలాగే మనతో చేసిన స్టూడెంట్స్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఫెయిల్యూర్గా ఉన్నారు అంటే అది ప్రాబ్లం నాకైతే సార్. మనకెందుకు సార్, అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు పంపించి వాళ్ళకి అవేర్నెస్ పెంచడంలో తప్పు లేదు. అంటే మనం ఎన్ని రోజులు ఉన్నా వాళ్ళకి బోర్ రావద్దు, వాళ్ళు సక్సెస్లో ఉండొచ్చు. పైగా ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఉంది సార్. ఇప్పుడు చూడండి, ఈడ చేయొచ్చు, అమెరికాలో. ఇప్పుడు నా అకాడమీలో 3 ఇక్కడ నేర్చుకుని యూఎస్ఏలో చేస్తున్నారు సార్. ఐఎమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అంటే ఆ వర్క్ యూనివర్సల్ వర్క్ సార్. అది వాళ్ళకు కొంచెం మానసికంగా కాన్ఫిడెన్స్ ఉండగలిగింది అంటే ఎంత దూరమైనా తీసుకెళ్ళొచ్చు సార్. దీన్ని ఆ ధైర్యం అయితే నాకుంది. సూపర్ సార్. నా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా చిన్నగా కనిపించద్దు, చాలా రిచ్గా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి. అది నా కాన్సెప్ట్. అంటే నేను బిజినెస్ వైజ్గా చెప్పట్లేదు సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ నేను అసలు మీరు మాట్లాడుతున్న బిజినెస్ ఎక్కడ లేదు, నేనేమంటున్నా సార్, ఇప్పుడు నేను ఎలా సక్సెస్ మీరు కానీ అంటున్నా, నాకు వచ్చింది మీకు నేర్పుతున్నా, మీరు నేర్చుకోండి. నేను ఎలా వెళ్ళాను ఇప్పుడన్నా సార్, ఇంత అప్డేట్లు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, మేమున్నప్పుడు ఏమున్నాయి సార్. మళ్ళీ ఈ రోజు వరకు ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటేనే ఇంతవరకు వచ్చాము. డెఫినెట్గా వాళ్ళకు ఇప్పుడున్న అప్డేట్కి కొంచెం ప్లాట్ఫామ్ సెట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా అయిపోతారు సార్. ఖచ్చితంగా. మీరు ఫస్ట్ బ్రష్ పెట్టింది ఎవరి మీద సార్? కాంతారావు గారు సార్, సీనియర్ ఆర్టిస్ట్ కాంతారావు గారు. ఓ, ఆయన మన కత్తి కాంతారావు. అవును సార్, అది నా పెద్ద డ్రీమ్. అది మా గురువు గారు, అదే ఆయన ఏదో ఫాదర్ క్యారెక్టర్ తాత క్యారెక్టర్ చేస్తుంటే ఫస్ట్ నిజంగా అది ఇప్పటికి ఉంది సార్. ఇక ఫోటో అయితే డ్రీమ్, అది కాంతారావు గారికి చేశారు. ఆయనని చిన్న ఉన్నప్పుడు ఏదో కత్తుల యుద్ధంతో చూసేవాళ్ళము. కానీ గ్రేట్ అది. దాని తర్వాత నూతన్ ప్రసాద్ గారు. అంటే అప్పుడు వాళ్ళు తాతలు ఫాదర్ క్యారెక్టర్లు చేసేవాళ్ళు మేము వచ్చినప్పుడు, ఎంట్రీ అయినప్పుడు. ఇంకా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, మేము కంపెనీ మెయిన్ మేకప్ అసిస్టెంట్లం కదా, మాతో చేయించేసేవాళ్ళు. మీరు మళ్ళీ అడిగారు సార్, ఎవరు అడగలేకపోతాగా. అది అంత సక్సెస్ అవుతాను నేను అనుకోలేదు. లేదు సార్, అంటే నేను అంటున్నాను సార్, ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి ఆలోచన మన బీజం అనేది మన మైండ్లో పడుతుందో అది పడ్డానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ మీకు మీరు ఫస్ట్ బ్రష్ పట్టుకుని ఆయనకి మేకప్ చేసినప్పుడు అక్కడ మీకు ఒక ఫీల్ వచ్చేస్తుంది, నేను ఈ బ్రష్ వదలకూడదు, ఈ స్థాయి మారిపోవాలని చెప్పినట్టుగా మీరు వస్తుంది చూసారా కాన్ఫిడెన్స్. దాని గురించి అడిగాను అనమాట. మీరు ఫస్ట్ ఇంకొకటి సార్, అంటే ఇండస్ట్రీలో కూడా హ్యాపీగా ప్రతి వర్క్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది సార్, ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళకి. ఇప్పుడు నేనేం చదువుకున్నా సార్, చేసే మేకప్కి అయినా ఇలా నన్ను ఫారెన్ తీసుకుపోయి మేకప్ వేపిస్తున్నారు. చెప్పండి, అంటే అంత పెద్ద ప్రమోషన్ ఉంది దీంట్లో. అవును, అది బాగా ఎగ్జైటింగ్ అయ్యేవాను సార్ బాగా. అంటే మాకు ఎప్పటికప్పుడు మేము మేకప్లు మంచిగా చేసినా మా గురువులు సపోర్ట్ చేయడం, తర్వాత డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, మేనేజర్స్, అరే వాడు మేకప్ బాగా చేస్తున్నాడు, మన కంపెనీ నెక్స్ట్ చెప్పు, పలానా ఆర్టిస్ట్ ఉంది మీరు చేస్తారు, ఇట్లా బాగా ఉండేది. మేకప్ ఆర్టిస్ట్ నుంచి మంచి యాక్టర్లుగా కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులుగా అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఫీల్డ్లో మీకు తెలిసిన? వేణు ఉన్నాడు కదా సార్, బలగం డైరెక్టర్. ఎస్, మరి అతను మా మేకప్ అసిస్టెంటే ఒకప్పుడు. చిత్రం శ్రీని గారికి మేకప్ అసిస్టెంట్ ఉండే ఆయన. చిత్రం శ్రీని గారు? అవును, అంటే మా మధ్యలో. మరి ఈరోజు గ్రేట్ డైరెక్టర్ అయిపోయాడు బలగం, పెద్ద ఫేమస్ అవార్డు విన్నర్ మరి. అవును, ఖచ్చితంగా. అలాగే ఏం రత్నం గారు మా మేకప్ ఆర్టిస్ట్.
ఈరోజు భారతీయుడు సినిమా లెజెండ్ ప్రొడ్యూసర్, అవును. ఎన్ని సినిమాలు తీశాడు ఆయన. అంటే ఒక మేకప్ ఆర్టిస్టే ఆయన, విజయశాంతి గారు మేకప్ మెన్. ఈరోజు గ్రేట్ పెద్ద ప్రొడ్యూసర్ ఆయన, ప్లస్ డైరెక్టర్ కూడా కదా ఆయన. అవును, ఏం రత్న గారు. ఆ. ఓకే. అంటే జనరల్గా ఇండస్ట్రీకి, అంటే నేను అంటున్నాను ఎందుకని అడుగుతున్నానంటే, ఇండస్ట్రీకి ఎవరైనా రావాలంటే ఏదో ఒక ఆపర్చునిటీ వెతుక్కుంటూ ఉంటారు. ఏదో అవకాశం వచ్చినా పర్లేదు వెళ్ళిపోవచ్చు, ఏదో ఒక అవకాశం, ఏం చేయాలి ఇండస్ట్రీలోకి వెళ్ళాలని ఒక ప్యాషన్ అనేది ఉంటుంది. సో ఈ ప్యాషన్ నుంచి వచ్చి అట్లా కూడా వెళ్ళొచ్చు అన్నమాట. అట్లా వెళ్ళొచ్చు. అది వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఇష్టం సార్ అది. ఎందుకంటే డీ గ్రేడ్కి వెళ్ళడం, డిస్కరేజ్ కావడం అనేది జరగకూడదు. ఎప్పుడు పాజిటివ్నెస్తో ఉంటే డెఫినెట్గా చూసే వాళ్ళని అందరినీ కూడా మనం పాజిటివ్గా వెళ్ళిపోతాం సార్. ఇంకా వాళ్ళ పరిస్థితుల్లో మీల ఫేస్లో చూపిస్తే మనం ఏం చేయలేం. ఓకే. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది, ఎక్కడొచ్చింది? అంటే చాలా ఉన్నాయి సార్ కాంప్లిమెంట్స్ అనేది. అదే అంటే మీకు ఒక ఉంటుంది కదా, అది మైండ్లో ఉండిపోయి ఇది రిజిస్టర్ అయిపోయినది ఏదైనా? అంటే ఒక డైరెక్టర్ ఉన్నాడు సార్, సాగర్ గారు అని చెప్పేసి. ఓకే. చాలా ఫేమస్ సినిమాలు చేశారు. వివి వినాయక్ గారి గురువు సాగర్ గారు. ఆయన అన్నాడు అనమాట, ఒకసారి మేకప్ వేస్తున్నప్పుడు చాలా అందంగా వేశావురా మేకప్. అప్పటికే ఆయన పెద్ద ఫేమస్, అమ్మ దొంగ సినిమా పెద్ద హిట్. అప్పుడు నేను ఆయన సినిమాకి జగదేక వీరుడు అని ఏదో సినిమా పేరుంది, ఆ సినిమాకి నేను మైసూర్లో మేకప్ వేస్తున్నప్పుడు చాలా మంచిగా వచ్చి దగ్గరకు వచ్చి, నాన్న నువ్వు చాలా బాగా చేస్తున్నావు, వెరీ ఎక్సలెంట్ మేకప్ అసలు. అరే అంటే ఆ పదాలు అనేది ఇప్పుడు మాట్లాడుతున్నావు, అప్పుడు ఇంగ్లీష్లో అనలేదు, అది చాలా బాగా చేస్తున్నావు, నాకు మళ్ళీ మంచిగా అనిపిస్తుందిరా హీరోయిన్ మేకప్, నువ్వు మంచి గొప్పోడవుతావురా అని అన్నాడు సాగర్ గారు. ఓకే. అది బాగా అనిపించింది సార్. ఓకే, అది అట్లా ఉండిపోయింది, దాన్ని అట్లా నిలబెట్టుకున్నారు. అట్లాగే మా గురువు కూడా మాధవరావు గారు కూడా చాలా మంది ఉండేవాళ్ళం, 18 మంది శిష్యులు ఉన్నా కూడా ఒక ఇంపార్టెన్స్ నాకు ఇచ్చేవాడు. అంటే వీడుంటే కొంచెం ఏమంటాడు, రెస్పాన్సిబిలిటీ చూసుకుంటాడు అందరినీ. తెలుగు వీరలు ఎవరో సినిమా ఉంది సార్, కృష్ణ గారిది 300 సినిమా, దానికి నేను మేకప్ మ్యాన్గా చేశాను. దాంట్లో ఒక అల్లూరి సీతారామరాజు అంత క్రౌడ్ ఉంటారు, మొత్తం చాలా క్రౌడ్, అంతమందికి కూడా టచ్అప్లు ఇచ్చేవాడిని సార్. ఒక్కడిని మేకప్ అసిస్టెంట్గా టచ్అప్లు ఇచ్చేవాడిని, అందరికీ టచ్అప్లు ఇవ్వడం, ఆ టైంకి కంటిన్యూషన్. ఇవన్నీ మా గురువు చూసి నువ్వు మంచిగా అవుతావురా, అంటే నీ వర్క్ డెడికేషన్ బాగుంది, సీరియస్. అట్లాంటివి కొన్ని బాగానే ఉన్నాయి. ఓకే. ముఖ్యంగా అందరికంటే అంటే మా అమ్మ ఫస్ట్ టైం టీవీలో చూసింది నన్ను. అంటే అప్పుడు మేకింగ్ తీసేవాళ్ళు కదా సార్, సినిమాలో జెమినీ టీవీలో వేసేవాళ్ళు. ఇది మనం షూటింగ్ చేస్తుంటే మేకింగ్ వేసేవాళ్ళు. అప్పుడే టీవీ తెప్పించి ఒక 3-4 మంత్స్ ఏమైంది, మా అమ్మ ఇంట్లో కూర్చున్నప్పుడు నేను షూటింగ్లో ఉన్నా, అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉన్నది, దాంట్లో చూసింది జెమినీలో. చూసి అదే అరే నువ్వు టీవీలో కనిపించినవరా, నువ్వు మేకప్ వేస్తున్నావురా అన్నాక ఇంటికి వెళ్ళాక మా అమ్మ ఒక ఆనందం అనమాట, ఓ పెద్దగా సెలబ్రిటీగా చూసింది నన్ను. నువ్వు ఎక్కడున్నా రాజులాగానే ఉంటావురా, నువ్వు బాగున్నావురా, హ్యాపీరా, నాకు చాలా సంతోషం. అది నేను ఇప్పటికి మా అమ్మ అయితే బాగా, అంటే నేను ఎంత ఎంజాయ్ చేశానో మా అమ్మ అంత ఎంజాయ్ చేసింది ఆ టీవీలో కనిపించినందుకు. సూపర్ సార్, సూపర్. అంటే మీ దగ్గర ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది ఇప్పుడు ఏదైతే నేను చూస్తున్నానో, మీ దగ్గర వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఇది ఇస్తారని చెప్పి నాకు ఒక ఇది నిజంగా శ్యామ్ సార్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్గా ఫీల్ అవుతున్నాను మీ కాంప్లిమెంట్కి. నిజంగా సార్, నేను ఇది మనసులో పెట్టుకుంటాను, నిజంగా చెప్తున్నా సార్. మీరు నన్ను గుర్తించి ఈ కాంప్లిమెంట్ మీరు ఇచ్చినందుకు నేను నిజంగా చెప్తున్నా, నా నేచర్ అదే, నా ఆలోచన అదే, భగవంతుడి దయ వలన. ఎక్కడ కూడా నాకు అంటే ఇది ఒక బిజినెస్లా కాదు, ఒక కమర్షియల్లా కాదు, ఎక్కడ కూడా అనిపించాల. ఏంటంటే నా దగ్గర ఉన్న విద్యని 10 మందికి నేను నేర్పిస్తాను, 10 మందికి నేర్పించి 10 రకాల వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పించే విధంగా, ఉపాధి కలిగే విధంగా వాళ్ళకి చూపిస్తాను అన్న చాలా రేర్గా వింటాం ఇట్లా. సమాజంలో ఆడపిల్లని మనం గౌరవించినంత వరకు మనం ఎదుగుతాం సార్, ఇదైతే పక్క. ప్రతి ఆడపిల్ల కూడా సెటిల్ అవ్వాలి సార్, ఒక ప్రొఫెషనల్గా. అది నా ఇష్టం సార్. కనీసం 0-0గా నెలకు ఒక 50,000 సంపాదించాలి సార్ ఖచ్చితంగా. ఆడపిల్లలు, నాకు 2 ఆడపాపలు, ఐఎమ్ వెరీ హ్యాపీగా ఫీల్ అవుతా. వాళ్ళు ఎంత స్థాయికి వెళ్తే మనకంత బ్లెస్సింగ్స్ సార్. ప్రతి ఆడపిల్ల కూడా నెలకు 50,000 సంపాదించాలి, అది నా డ్రీమ్. వాళ్ళు ఇష్టపడి కష్టపడి నేర్చుకోగలిగితే వాళ్ళ వెనకాల సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది సార్. నైస్ సార్, నైస్ సార్. ఇప్పుడు ఈ దృశ్య అకాడమీ ఎక్కడ ఉంది? మాదాపూర్ ఇమేజ్ హాస్పిటల్ పక్కన ఉంది సార్, హైటెక్ సిటీకి దగ్గరలోనే మాదాపూర్ ఇమేజ్ హాస్పిటల్ పక్కనే ఉంది. ఓకే సార్. ఆంబియన్స్ కదా అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నట్టుంది. మీరు ఇందాక విజువల్స్ కూడా చూపించారు నాకు, అది చాలా అంటే చాలా బాగుంది. కానీ పెడితే గ్రాండ్గా పెట్టాలని పెట్టినా సార్. అంటే ఇప్పుడు నేనున్న విజనే అలాంటిది సార్,
అలాంటప్పుడు అట్లా ఉండడంలో బాగుంటుంది కదా అని పెట్టాను సార్. అంటే అక్కడ వచ్చే వాళ్ళు కూడా నేర్చుకోవడానికి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కలగాలి అంటే చెప్పంటే ఆ చుట్టూ అంబియన్స్ అనేది ఖచ్చితంగా. డెఫినెట్గా నేను ఒకటే ఏమంటాను సార్ శ్యామ్ సార్, ఇప్పుడు మీ ద్వారా నేను వెళ్తున్నా హిట్ టీవీకి వెళ్తున్నాను కదా, ఈ టీవీలో చెప్పేది ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలన్న ఒక ఆలోచన ఉంది అంటే ధైర్యంగా రావచ్చు సార్. ఆ కాన్ఫిడెన్స్ అయితే నేను ఇవ్వగలుగుతా, ఎందుకంటే నాకు అంత అవేర్నెస్ ఉంది దాని మీద. దానికి నేనే సెలబ్రిటీని కాబట్టి వాళ్ళు హ్యాపీగా నేర్చుకోవచ్చు సార్. అంటే ఉంది, ఫీచర్ అయితే ఉంటుంది సార్, దానికి కంపల్సరీ పోరాడతాం. అదే సార్, అంటే ఇప్పుడు ఎవరైనా సార్ నేను ఇంత ఇచ్చుకోలేను ఇంత ఇచ్చుకోగలను అని చెప్పానంటే మరి వాళ్ళకి ఏమైనా మీరు సపోర్ట్ చేయగలుగుతారా? డెఫినెట్గా సార్, ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయి ఒక బీద అమ్మాయి కూడా భరించే స్థాయిలోనే తీసుకుంటారు. అందుకే నేను ముందే మీకు రివీల్ చేసిన, ఓన్లీ తను వాడే మెటీరియల్ సార్. అంటే వీళ్ళు మామూలుగానే రావచ్చు సార్, మెటీరియల్ అంతా నేనే ప్రొవైడ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఒక మ్యాక్ ఒక బాబీ బ్రౌన్ కొనమంటే వాళ్ళు ఏం కొంటారు సార్, వాళ్ళ ఫీజు అమౌంట్ కూడా సరిపోదు సార్ ఆ లిక్విడ్స్ కొనాలంటే. అందుకని నేనే ప్రొవైడ్ చేస్తున్నా సార్. జస్ట్ దాంట్లో ఒక 25% వాళ్ళు భరించగలిగితే చాలు సార్. అంటే అలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు హ్యాపీగా. అందుకని ఒక 40 రోజుల కోర్సు పెట్టాను, 40 డేస్ పెట్టాను, 60 డేస్ పెట్టాను సార్. 40 డేస్ కోర్సులో వాళ్ళకి ఎంతవరకు అయితే పాసిబిలిటీ అవుతుందో అంతవరకు మీరు అన్నట్లు అదే బడ్జెట్లో వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ చెప్పుకోలేము, ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వలేని వాళ్ళు నన్ను కూడా అడ్జస్ట్ చేయగలుగుతారు సార్. ఎందుకంటే చేయాలి, అట్లా చేస్తేనే వాళ్ళ డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసినట్టే. ఏమో సార్, ఓ 10 మంది వస్తారు, ఇంకో 20 మంది దగ్గర మనకు వస్తాయి, కానీ ఫస్ట్ వాళ్ళని ఆ డ్రీమ్స్ ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి చెప్పి, వాళ్ళు మినిమం బ్యాలెన్స్ అయితే ఇవ్వగలుగుతున్నారు కదా, మెటీరియల్కి ఖర్చు పెట్టుకోగలిగితే ఫ్యాకల్టీస్ వైజ్గా సర్వీస్ చేయగలుగుతుంది సార్. సూపర్ సార్, సూపర్. రైట్, మీరు చెప్పిన ఈ స్టూడియో మొత్తం కూడా నాకు అంత పాజిటివ్ ఎనర్జీ అయిపోయింది. నాకు కూడా వచ్చి మీ దగ్గర జాయిన్ అవ్వాలని చెప్పండి. డెఫినెట్గా రండి సార్, నాకు కూడా వచ్చి మీ దగ్గర జాయిన్ అవ్వాలి, ఆ ఖచ్చితంగా కోర్స్ తెచ్చుకోవాలని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది సార్. డెఫినెట్గా కుదిరితే వీలు చూసుకొని నేను కూడా మీ స్టూడియోకి వస్తాను, వచ్చి మీరు జాయిన్ అవుతాను. డెఫినెట్ మీరు కూడా మాకు సెలబ్రిటీ తప్పకుండా రండి. అయ్యో నిజంగా మీరు, ఎందుకంటే నా అదృష్టమే సెలబ్రిటీ సార్. నేను ఎందుకంటే గాడ్ గిఫ్ట్, ఇవాళ నేను అడగంగానే మా మేడం రష్మి మేడం ఓపెనింగ్ చేసింది సార్, అడగంగానే వర్షిణి గారు వచ్చారు, అడగంగానే సదా గారు, అడగంగానే వర్ష గారు, ఇలా అంటే చెప్తున్నారు చాలామంది సెలబ్రిటీస్. ఇవాళ ప్రదీప్ గారు కానీ చాలామంది వచ్చిపోయినారు. అంటే అట్లా మీరు ఒక సెలబ్రిటీ, మనకున్న ప్లస్ పాయింటే అది. డెఫినెట్గా సార్, డెఫినెట్. చాలా అంటే చాలా బాగుంది సార్. ఇప్పుడు మాదాపూర్ ఇమేజ్ హాస్పిటల్ పక్కనే సార్, లొకేషన్ వచ్చేటప్పటికి దృశ్య మేకప్ ట్రైనింగ్ అకాడమీ. రైట్, చూశారు కదా మరి, దృశ్య మేకప్ ట్రైనింగ్ అకాడమీ వచ్చేటప్పుడు మాదాపూర్ ఇమేజ్ హాస్పిటల్ పక్కనే ఉంది. సో ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది. సో ఇటువంటి గోల్ అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి, చాలా అంటే చాలా మంచిది. ఈవెన్ ఇప్పుడు ఎస్పెషల్లీ అమ్మాయిలకి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఇటువంటి ఆఫర్ అనేది ఎక్కడ కూడా దొరకదు. ఖచ్చితంగా సార్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ అయ్యి సార్ దగ్గరికి వెళ్ళి ఈ కోర్స్ అనేది నేర్చుకుని మంచిగా మీరు భవిష్యత్తు అనేది మీ చేతులారా మీరే మీకు చేంజ్ చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి ఎంకరేజ్ అవుతారని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.